ఎలా ప్రలోభ పెట్టిందో కూడా అన్ని స్టేట్మెంట్స్ కూడా మరి సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది. మొన్న ఆవిడకి తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ మరి డాక్టర్లు ఎలా ప్రెషర్ పెట్టారో చాలా స్పష్టంగా చెప్పారు. తర్వాత ఎంత దారుణంగా హింసించాడో మరి ఆ మేజిస్ట్రేట్ గారు కూడా నా కాళ్ళను చూసి ఆవిడ చలించి 2 హాస్పిటల్స్ తీసుకెళ్ళమంటే ఒకే ఒక్క హాస్పిటల్లో వీళ్ళు మేనేజ్మెంట్ చేసిన దొంగ రిపోర్ట్లు ఇచ్చిన హాస్పిటల్ని తప్పించి వేరే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా కోర్టు ఇవ్వమన్న సమయానికి రిపోర్టు కూడా ఇవ్వకుండా ఆ సునీల్ కుమార్ అనే వ్యక్తి నీ దృష్టిలో గొప్ప రాష్ట్రపతి మెడల్ అందుకున్న మహానుభావుడు. ఆ మెడల్స్ మీద డౌట్ వస్తుంది. ఇప్పుడు మీకో మెడల్ అతనికో మెడల్ వస్తాయి. మరి చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ మెడల్స్ మీద కూడా డౌట్ వస్తుంది. సరే, ఆ మెడల్స్ కూడా పక్కన పెడదాం. సో మీకు అంటే మీరు సునీల్ కుమార్ రోజు మాట్లాడుకుంటారా? మీకు చెప్పాడా అసలు నాకేం సంబంధం లేదు ప్రవీణ్, నువ్వు కొంచెం మాట్లాడమ్మా, ఏదో రకంగా కులాలను విడదీయమ్మా, చంద్రబాబు నాయుడు గారి మీద ఈ కులాల ప్రెషర్ పెడితే నేను బయటపడిపోతానమ్మా అని చెప్పి టీవీ సునీల్ కుమార్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కోరారా? ఏమో డౌట్ వస్తుంది. సరే, మీకు ఇంటిగ్రిటీ ఉంటే అట్లీస్ట్ నిజాలు చెప్పాలి. మిలిటరీ హాస్పిటల్లో చాలా స్పష్టంగా ఎకిమోసిస్ బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ ప్రెషర్, ఎకిమోసిస్ అంటే చదువుకోండి, మీరు పశువుల డాక్టర్ చూసా, మీ వికీపీడియాలో ఎంబీఎస్సీ చేశారు. సో అంచేత మరి పశువుల కాళ్ళ మీద కొడతాయి, మరి పశువులకి ఎకిమోసిస్ పెద్దగా ఉండకపోవచ్చు. ఎకిమోసిస్ అంటే మీకు తెలిసి ఉండకపోవచ్చు. ఇంజురీస్ డ్యూ టు ఎక్స్టర్నల్ ప్రెషర్, బ్లడ్ క్లాట్ అయితే రక్తపు చారికలు వస్తాయి, దాన్ని ఎకిమోసిస్ అంటారు ప్రవీణ్ కుమార్ గారు. అది స్పష్టంగా మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లో ఉంది. మీకు ఇచ్చుండకపోవచ్చు. ఎవరో పివి సునీల్ కుమార్ ఆ రిపోర్టు తెలిసినా మీరు కొన్ని వర్గాల్ని రెచ్చగొట్టడానికి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండొచ్చు. ఒక్కసారి విచక్షణ జ్ఞానం ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ అండ్ పివి సునీల్, మీదేదో ఛానల్, అది మీ సొంత ఛానల్ అయినా కూడా కింద కామెంట్స్ చూడండి. తిట్టకుండా తిట్టారు. అదేదో కూడా నాకు తెలియదు. నాకు ఇవాళ కొంతమంది ఫ్రెండ్స్ పెడితే నేను చూసి రిప్లై ఇవ్వడం నా బాధ్యత కాబట్టి నేను రిప్లై ఇస్తాను. ఎవరో మీ మాటలకు మోసపోరు. ఆర్ఎస్ అండ్ పివి మీరు రెచ్చగొట్టాలని చూసిన ప్రజలకు నిజం తెలుసు. మాకు స్నేహితులు ఎంతోమంది మాలా మాదిక వర్గానికి చెందిన వాళ్ళు, మీరు ఎవరినైతే రెచ్చగొట్టాలని చూస్తున్నారు, రేపు తెల్లారు లేస్తే వాళ్ళతోనే ఉంటా. నా నియోజకవర్గంలో ఎవరో పనికి మన వాళ్ళు 10 మంది ఉండొచ్చు, అన్ని కులాల్లో ఉంటారు. మాలా మాదిగ ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్. మా రాజుల్లో ఉంటారు పనికి మన వాళ్ళు, అన్ని కులాల్లో ఉంటారు, స్మాల్ పర్సంటేజ్. సో మీరు ఉత్తేజపరచాలని చూస్తే ఆ కామెంట్స్ చూస్తే సిగ్గుపడతారు మీరు. జనం ఆ కింద కామెంట్స్ చూసుకోండి, చదువుకోండి, నోటుకు వచ్చినట్టు మాట్లాడకండి. వర్గాల మధ్య కలిసిమెలిసి ఉంటున్న వర్గాల మధ్య అక్కడికి మీరు ఏదో ఇంకా యూనిఫామ్ వేసుకున్నా కూడా మా పరిస్థితి ఇంతేనా? ఏంటా ఈ మాటలు అర్థం పర్థం లేకుండా. ఏమొచ్చింది మీ పరిస్థితి? 2 పార్టీలు మారారు, 2 సార్లు 3 సార్లు ఎలక్షన్ పోటీ చేశారు, సరే ప్రజలు తిరస్కరించారు. ఏమొచ్చింది మీకు కష్టం? అక్కడికి మిమ్మల్ని ఏదో కష్టపెట్టేసినట్టు. పివి సునీల్ కుమార్ ఎన్ని 100 కోట్లు దోచాడో తెలుసా పివి సునీల్ కుమార్? నేను చెప్పడం కాదు, పివి సునీల్ కుమార్ గురించి తన వైఫ్ తెలంగాణ కోర్టులో హైకోర్టులో వేసిన పిటిషన్ ఇంకా ఉంది. గృహహింస అంటే ఒక భార్య ఒక భర్తని గృహహింస చేస్తున్నాడు అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్గా సిగ్గులేదా? అది మీకు తెలీదా? అతను మామ సుబ్బారావు గారు, వెనుమాక సుబ్బారావు, మా అల్లుడంతా అవినీతి పరుడు, ఇంకొక లేడని హైకోర్టులో కేసేశాడు తెలుసా? ప్రవీణ్ కుమార్ గారు మీకు తెలుసా? ఏపీ హైకోర్టులో పెండింగ్లో ఉంది, ఇంకా కేసు రాకుండా మేనేజ్ చేస్తున్నాడు. సరే, ఎలా మేనేజ్ చేస్తున్నాడో అతనికే తెలియాలి.
ఎందుకు రాలేదో నాకు తెలియదు. కేసు అయితే ఉంది. ఇంతలోపు ఇతను పెట్టి హెరాస్మెంట్లుగా ఆయన పాపం చనిపోయాడు. వయసులో పెద్ద అయినప్పటికీ కూడా కేవలం ఈ హెరాస్మెంట్గా చనిపోయాడు సుబ్బారావు గారు. సో తన మామ నీచుడని, లంచగొండని, ఆయన భార్య, ఇతనితో 2 పిల్లల కన్నా భార్య కూడా ఇతని గురించి చాలా దారుణంగా మరి ఉన్నదన్నట్టు చెప్తూ మరి అక్కడ కోర్టులో ఫైల్ చేస్తే ఎవరిని మోసం చేస్తారండి ప్రవీణ్ కుమార్ గారు? ఆ సంగతులు చెప్పండి. ఏదో మెడల్ వచ్చిందంటే మెడల్ ఎలా వస్తుందో, ఈ కేసుల సంగతి ఏంటి? వై డిడ్ దే ఫైల్ ద కేస్? ఆర్ యు అవేర్ ఆఫ్ ఇట్? ఏమీ తెలీదు. మహానుభావుడు అని చెప్పి మీరు సర్టిఫికెట్, అక్కడికి మీరు ఇక్కడో మహానుభావుడు ఈయన సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళందరూ నమ్మేస్తారు. అందరికీ తెలుసు ఇతను ఎంత అవినీతిపరుడో, అందరికీ తెలుసు. లేటెస్ట్గా కూడా నేను కంప్లైంట్ ఇచ్చా ఏసీబీకి, అన్ని సాక్ష్యాలతో, అన్ని వివరాలతో. ఎంత అమౌంట్ వేరే వాళ్ళ పేర్ల మీద డ్రా చేసి ఇతను తీసేసుకున్నాడో అన్ని వివరాలు ఉన్నాయి. పైగా కోర్టు కొట్టేసిందని చెప్తారా ప్రవీణ్ కుమార్ గారు? సుప్రీంకోర్టు 2 సంవత్సరాలు నా పోరాటం తర్వాత హీరింగ్ వస్తే హైకోర్టు ఏముంది అని అడిగితే హైకోర్టుకి వెళ్ళమన్నారు. ఇంకా హైకోర్టులో నేను సిబిఐ ఎంక్వైరీ అడిగింది ఉంటే, సరే ఒక మంచి ప్రభుత్వం వచ్చింది. గతంలో తానా అంటే తందానా అనేవాడు ఆ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి